అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సమయం దగ్గర పడుతోంది కదా. మంచి స్కోర్ సాధించాలంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంపై పట్టు సాధించడం చాలా చాలా అవసరం. సో ఈరోజు మనం ఈ కీలకమైన అంశంలోని అత్యంత ముఖ్యమైన డేటాని ఒకసారి వేగంగా రివిజన్ చేద్దాం. ఓకే, మరి మన రివిజన్ ప్లాన్ ఏంటో చూద్దామా? మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మొదట ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం పాత్ర, ఆ తర్వాత భౌగోళిక వివరాలు, పంటలోత్పత్తి, పశుసంపద, చివరగా మన జాతీయ ర్యాంకులు, ప్రభుత్వ పథకాలు, ఇలా పరీక్షలో ప్రశ్నలు ఏ ఏ ఏరియాల నుంచి వస్తాయో వాటిపైనే ఎక్కువగా ఫోకస్ చేద్దాం. సరే, మొదటగా ఆర్థిక వెన్నెముక. అసలు ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో అగ్రికల్చర్ టాపిక్ ఎందుకంత ముఖ్యం? సింపుల్గా చెప్పాలంటే ఇది మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పునాది లాంటిది. అందుకే మన విశ్లేషణను ఇక్కడి నుంచే ప్రారంభిద్దాం. ఈ నంబర్ ఇది చాలా చాలా ముఖ్యం, బాగా గుర్తుపెట్టుకోండి. 36.19%. అంటే మన రాష్ట్ర జీఎస్టీపీలో మూడో వంతు కన్నా ఎక్కువే వ్యవసాయం, దాని అనుబంధ రంగాల నుంచే వస్తోంది. ఇంకో విషయం గమనించాలి, ఇందులో కేవలం పంటలే కాదు, పశుసంపద, ఉద్యానవన రంగాల వాటానే ఎక్కువ. అందుకే కదా ప్రభుత్వ పాలసీలు కూడా వీటిపైనే ఎక్కువగా ఫోకస్ అవుతాయి. అంతేకాదు, ఆర్థికంగానే కాదు, జనాభాపరంగా చూసినా రాష్ట్రంలో దాదాపు 62% మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. సో ఒకవైపు జీఎస్డీపీలో మేజర్ షేర్, మరోవైపు మెజారిటీ జనాభాకు ఉపాధి. ఈ రెండు కలిస్తే ఈ సెక్టార్ ప్రాముఖ్యత ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఈ ఆర్థిక ప్రాముఖ్యతకు అసలు కారణమేంటి? మన భౌగోళిక పరిస్థితులు. ఇప్పుడు మనం భూమి, వాతావరణ మండలాల గురించి మాట్లాడుకుందాం. జాగ్రఫీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇక్కడ్నుంచే వస్తాయి. ఓకే, ఇక్కడ రెండు కీలకమైన ఫిగర్స్ ఉన్నాయి. ఒకటి నికర సాగు విస్తీర్ణం, ఇది 60.38 లక్షల హెక్టార్లు. రెండోది సగటు కమతం లేదా ఫార్మ్ సైజ్, జస్ట్ 0.94 హెక్టార్లు. అంటే 1 హెక్టార్ కన్నా తక్కువ. ఈ చిన్న కమతాల వల్ల వచ్చే సమస్యలేంటి, ప్రభుత్వ పాలసీలెలా ఉండాలి అన్నదానిపై ప్రశ్నలు రావచ్చు. సో ఈ డేటా ఇంపార్టెంట్. ఈ టేబుల్ ఇది చూడగానే స్ట్రైక్ అవ్వాలి. ఇదొక పక్కా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. మనమేం చేయాలంటే ప్రతి జోన్కి ఏ ఏ జిల్లాలొస్తాయి, ఇంకా ముఖ్యంగా దానికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ ఏది, ఈ మూడింటిని లింక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణా జోన్ అనగానే గుంటూరులోని ల్యామ్ రీసెర్చ్ సెంటర్ గుర్తుకు రావాలి. ఇది చాలా హై ఈల్డ్ ఏరియా. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఫీల్డ్ అండ్ కమర్షియల్ క్రాప్స్. ఏ పంట ఏ జిల్లాలో ఎక్కువ పండుతుంది? ఇది ఎగ్జామ్లో అడిగే చాలా కామన్ క్వశ్చన్ ఫార్మాట్. సో ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లాగా రివైజ్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. మొక్కజొన్న మేజ్ ప్రొడక్షన్లో లీడర్ ఎవరు, ఏ జిల్లా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. రైట్ ఆన్సర్ గుంటూర్. ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. గుంటూరులో ఉన్న నేలలు, వాతావరణం దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. నెక్స్ట్ బెంగాల్ గ్రామ్ అంటే శనగలు. దీని ప్రొడక్షన్లో టాప్ డిస్ట్రిక్ట్ ఏది? అండ్ ది ఆన్సర్ ఈజ్ కర్నూలు. రాయలసీమలో పప్పుధాన్యాల విషయానికి వస్తే కర్నూలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు వాణిజ్య పంటలు చూద్దాం. ఇవి క్యాష్ క్రాప్స్, స్టేట్ ఎకానమీకి చాలా ముఖ్యం. విశాఖపట్నంలో చెరకు, కర్నూలులో పత్తి, ప్రకాశంలో పొగాకు, ఇంకా అనంతపురంలో వేరుశెనగ. ముఖ్యంగా అనంతపురం వేరుశెనగ, కర్నూలు పత్తి, ఈ కాంబినేషన్స్ అస్సలు మర్చిపోవద్దు. ఓకే, పంటల గురించి చూసాం. ఇప్పుడు మనం నేషనల్ లెవెల్లో టాప్లో ఉన్న రెండు సెక్టార్ల గురించి చూద్దాం. అవే హార్టికల్చర్, లైఫ్ స్టాక్. ఈ స్లైడ్ చూడండి. ఇది మన రాష్ట్రం యొక్క ట్రోఫీ కేస్ లాంటిది. ఉద్యానవనంలో మనం ఒక పవర్ హౌస్. ఓవరాల్ పండ్ల ఉత్పత్తిలో మనం దేశంలోనే నంబర్ 1. ఇది చాలా పెద్ద విషయం. అయితే ఎగ్జామ్లో స్పెసిఫిక్గా అడుగుతారు, పామాయిల్, బొప్పాయి, మిర్చి ఇలాంటి వాటిలో మన ర్యాంక్ ఏంటి అని. సో ఈ లిస్ట్ని 1-2 సార్లు చూడండి. ఇక పశుసంపద విషయానికి వస్తే 20వ పశుగణన ప్రకారం ఏ జిల్లాలో ఏది ఎక్కువో గుర్తుపెట్టుకోవాలి. పశువులంటే చిత్తూరు, గేదెలంటే ప్రకాశం, ఇక కోళ్ల పరిశ్రమ అంటే తూర్పుగోదావరి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఓకే, పశువుల సంఖ్య చూశాం. మరి వాటి నుంచి వచ్చే ఉత్పత్తి సంగతేంటి? ఈ చార్ట్ క్లియర్గా చూపిస్తోంది. గుడ్ల ఉత్పత్తిలో మనం దేశంలోనే ఫస్ట్ ర్యాంక్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. మాంసంలో సెకండ్, పాల ఉత్పత్తిలో 5వ స్థానం.
ఈ ర్యాంకులు తప్పనిసరిగా గుర్తుండాలి. రైట్. ఇప్పుడు మనం ఇంకో రంగంలోకి వెళ్తున్నాం. ఇక్కడ కూడా మనం దేశంలోనే లీడర్స్, అదే బ్లూ ఎకానమీ. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు మన ఆధిపత్యాన్ని చెప్పడానికి. మొత్తం చేపలు, సముద్రపు రొయ్యలు, మంచినీటి రొయ్యలు మూడింటిలోనూ ఇండియాలో మనదే ఫస్ట్ ప్లేస్. ఆక్వాకల్చర్లో మనల్ని కొట్టేవాళ్లు లేరు. మనకున్న పొడవైన తీరప్రాంతం, లోతట్టు నీటి వనరులే దీనికి ప్రధాన కారణం. సరే, ఇప్పటివరకు మనం చాలా డేటా చూశాం. ఇప్పుడు లాస్ట్ మినిట్ రివిజన్ కోసం కొన్ని అత్యంత ముఖ్యమైన పథకాలు, ఇంకా అన్నింటినీ ఒకే చోట చూసే ఒక ఫైనల్ రీక్యాప్ చూద్దాం. ప్రభుత్వ పథకాల మీద తప్పకుండా 1-2 ప్రశ్నలొస్తాయి. ముఖ్యంగా రైతు భరోసా, మత్స్యకార భరోసా. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన యునీక్ పాయింటేంటంటే, రైతు భరోసా కింద కౌలు రైతులకు కూడా డైరెక్ట్గా ఆర్థిక సహాయం అందించిన మొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశే. ఇది ఖచ్చితంగా అడగగలరు. ఓకే, ఇది గోల్డెన్ స్లైడ్. ఎగ్జామ్కి వెళ్లే 24 గంటల ముందు మీరు రివైజ్ చేసుకోవాల్సింది ఇదే. మనం ఏ రంగాల్లో నంబర్ 1 స్థానంలో ఉన్నామో అన్నీ ఇక్కడ ఒకే స్క్రీన్పై ఉన్నాయి. ఫ్రూట్స్, ఎగ్స్, ఫిష్, ఇలా అన్నీ. దీన్నొక స్క్రీన్షాట్ తీసుకుని పెట్టుకోవడం మంచిది. ఇప్పటివరకు మనం చూసిన డేటా, ఫ్యాక్ట్స్ అన్నీ ప్రిలిమ్స్కి చాలా అవసరం. కానీ ప్రిపరేషన్ ఇక్కడితో ఆగిపోకూడదు. ఒకసారి ఆలోచించండి, ఇన్ని రంగాల్లో నంబర్ 1గా ఉన్నప్పటికీ మన వ్యవసాయ రంగం ముందున్న సవాళ్లేంటి? వాతావరణ మార్పులు, నీటి సమస్యలు, వీటిని ఎలా ఎదుర్కోబోతున్నాం? ఈ డైమెన్షన్లో ఆలోచించటం మిమ్మల్ని మెయిన్స్లో ఇతరులకన్నా ముందుంచుతుంది. సరే, అందరికీ ఆల్ ది బెస్ట్.